హాయ్ అండి. ఎప్పుడైనా మనం పూజలవి చేసుకునేటప్పుడు కంపల్సరీగా పులగం అనేది నైవేద్యం పెట్టుకుంటాము. పులగం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. మహానైవేద్యం అనమాట ఇది. అమ్మవారికైనా, ఏ దేవుళ్ళకైనా సరే నైవేద్యం పెట్టుకోవాలి. బియ్యం కడిగేసి కొంచెం అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పెసరపప్పు వేసేసి ఎక్కువ ఎక్కువ వేయక్కర్లేదు. కొద్ది కొద్దిగా వేసుకొని మనం కుక్కర్‌లో మామూలు కుక్కర్‌లో గానీ, గిన్నెలో గానీ ఉడికించేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీని బట్టి ఆ బియ్యానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఉడికించేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇందులోకి కొంచెం పప్పు ఉంటే పప్పు వేసుకోవచ్చు. వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం ముందే పెసరపప్పు వేసాం కాబట్టి అవసరం ఉండదు. నేను ఉందని చెప్పి వేసేసాను. అలాగే కొంచెం బెల్లం ముక్క, కొంచెం పెరుగు, అలాగే కొంచెం నెయ్యి వేయాలి. ఇవన్నీ వేసేసి మనం నైవేద్యం పెట్టుకోవాలనమాట. ఇవన్నీ ఏమీ చేయలేకపోతే మామూలుగా వైట్ రైస్ వండుతాం కదా! దాని మీద కూడా కొంచెం బెల్లం, నెయ్యి అలాగే కొంచెం పెరుగు వేసేసి మహా నైవేద్యం పెట్టుకోవచ్చు.